శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9506390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2వ తేదీ నాడు అమావాస్య గ్రహణంతో కూడుకున్న తిథి రాబోతూ ఉన్నది. ఇది శక్తివంతమైన తిథి. మామూలుగా అయితే గనక ఈ రోజున ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని వదిలి దూరం పెట్టినటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా ప్రేమికులు, ప్రేమికురాలు, లేదా జీవిత భాగస్వామి భర్త లేదా భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చును. మిమ్మల్ని వదిలి అపార్థాల రీత్యా దూరంగా ఉంటున్నారు. మీరు ఆ యొక్క బాధను భరించలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీకు దగ్గర కావాలి అంటే గనక రహస్య పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ చిన్న పరిహారాన్ని తప్పక పాటించండి. ఖచ్చితంగా రిజల్ట్స్ ని చూసి 24 గంటల్లోనే మీరు పొందుకోబోయే ఆ యొక్క ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యపోయేలాగా చేస్తుంది. అయితే ఆ పరిహారం ఏమిటో తులారాశి వారి జాతకులు ఎవరైతే మీకు దూరం అయ్యారో వారిని దగ్గర చేర్చే ఈ యొక్క పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఎప్పుడూ కూడాను మనం ఏ పరిహారం చేసినా కూడాను నిర్మలమైన మనస్సుతో మంచి కోరుకొని మాత్రమే చేయాలి. ఇటువంటి పుణ్యతిథుల్లో మనం చేసే పరిహారం చాలా శక్తివంతంగా ఉంటుందండి. మంచి కోసం చేస్తే మంచి ఫలితమో, చెడు కోసం చేస్తే గనక తప్పకుండా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. చాలా కష్టాలు వస్తాయి. గుర్తు పెట్టుకోండి. మిమ్మల్ని అపార్థం చేసుకుని దూరం చేసుకున్న మీ యొక్క భర్త లేదా భార్య కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చును. ఈ యొక్క పరిహారం చేస్తే గనక వితిన్ సెకండ్స్ లోనే ఫలితాన్ని చూసి మీరు ఔరా అనక మానరు. ఈ యొక్క అమావాస్య తిథి నాడు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయాలండి. బిర్యానీ ఆకుకు ఎంతో అతీంద్రియ శక్తులు ఉంటాయి, మ్యాజికల్ పవర్స్ ఉంటాయి. అందులోన ఈ తిథి నాడు మీరు చేస్తున్నారు కావున ఖచ్చితంగా ప్రతిఫలితం అయితే ఊహించని విధంగా ఉంటుంది. ఈ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ యొక్క పరిహారం చేయండి. పరిహారానికి కావాల్సింది కేవలం ఒక బిర్యానీ ఆకండి. తేలిక పరిహారం తప్పక పాటించండి. నమ్మకంతో మాత్రమే చేయండి. బిర్యానీ ఆకు ఎక్కడ డ్యామేజీ లేకుండా సంపూర్ణంగా ఉన్న ఆకును తీసుకోండి. శుభ్రమైన నీటితో ఆ యొక్క ఆకును శుభ్రం చేయండి. మీరు వాష్ ఏరియా కావచ్చు, హాల్ కావచ్చు, లేకపోతే బయట మనకి గచ్చులు ఉంటాయి కదండి, అక్కడైనా పర్వాలేదండి, అక్కడ ఈ పరిహారం చేయండి. బిర్యానీ ఆకును తీసుకోండి. ఆకును శుభ్రపరచుకున్న తర్వాత బ్లాక్ ఇంక్ తో ఉన్నటువంటి పెన్ కావచ్చు, లేకపోతే సిరాతో కావచ్చు, లేకపోతే గనక ఆడవారు పెట్టుకునే కాటుక కావచ్చు, ఏదైనా కావచ్చును. బ్లాక్ రంగు మాత్రమే ఉపయోగించండి. దానితో బిర్యానీ ఆకు మీద మీరు ఎవరైతే మిమ్మల్ని విడిచి దూరంగా ఉంటున్నారో, ఎవరి మీద మీకు ప్రేమ ఎక్కువగా ఉన్నా వారు మిమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారో, మీ ఇద్దరి మధ్య అనురాగం కుదరాలి అని, ప్రేమానుబంధం పెరగాలి అని మనసులో కోరుకుంటూ స్త్రీ అయినా పురుషుడు అయినా వారి పేరును 3 సార్లు ఈ బిర్యానీ ఆకు మీద రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క బిర్యానీ ఆకును తీసుకుని వెళ్ళి మీరు వాష్ ఏరియా వద్దగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏమిటంటే ఆ బిర్యానీ ఆకును మీరు మట్టి ప్రమిదలో ఒక వత్తిని వేసి దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనె లేదా ఆవు నేతితో అయినా దీపాన్ని వెలిగించండి. వెలిగించి ఆ యొక్క మట్టి ప్రమిద ద్వారా మీరు ఈ యొక్క బిర్యానీ ఆకును కాల్చాల్సి ఉంటుంది. ఇలా కాల్చిన తర్వాత మీరు నీటిని పోసేయండి. అయితే ఆ యొక్క ఏదైతే బిర్యానీ ఆకు కాల్చగా వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉందో ఆ యొక్క బూడిద మొత్తం ఆ యొక్క నీటి ద్వారా వెళ్ళిపోవాలి అన్నమాట. ఈ విధంగా చేయండి. ఈ రోజున ఖచ్చితంగా చేయండి. ఈ యొక్క తిథులు మరల రావండి. మీకు ఎవరైతే దూరం అయ్యారో వారు మీ దగ్గర అవుతారో. అంటే ఏమిటంటే మ్యాజిక్ లాగా రావడం కాదండి. వారు తప్పును తెలుసుకుంటారు, లేదా మీ యొక్క తప్పును మీరు తెలుసుకొని వారికి క్షమాపణ చెప్పగా వారు అంగీకరిస్తారు, లేదా మీ మధ్యన ఎవరైనా అపార్థాలు పెంచినా కూడా ఆ యొక్క విషయాన్ని తెలుసుకుంటారు. ఇలా మీ మధ్య ఉన్నటువంటి సమస్య ఖచ్చితంగా పరిష్కరించబడుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.